వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 8th క్లాస్ ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్ట్ నుంచి సెకండ్ చాప్టర్ ఫ్రిక్షన్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 2 వీడియో ఫ్రమ్ ఫ్రిక్షన్ చాప్టర్. వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెల్. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మనం పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేసిన ఫ్రిక్షన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్లో స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అనే వాటిని క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ ఈజ్ ఎ ఫోర్స్, రైట్? ఫ్రిక్షన్ ఈజ్ ఎ ఫోర్స్ that resists movement of an object over the surface of another object. Friction అంటే ఏంటి? It is a force that resists movement of an object over the surface of another object. For example, మన దగ్గర ఒక టేబుల్ ఉంది, టేబుల్ మీద ఒక బుక్ ఉంది, రైట్? అండ్ యూ పుష్ ద బుక్. అప్పుడు బుక్ అనేది మూవ్ అవుతానికి ట్రై చేస్తుంది, రైట్? మూవ్ అవ్వకుండా టేబుల్ సర్ఫేస్ అనేది రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ని మనం ఏమంటున్నాం? ఫ్రిక్షన్ అంటున్నాం. అండర్స్టూడ్? ఫ్రిక్షన్ యాక్ట్స్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్ టు ద మూమెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ అనేది రైట్ డైరెక్షన్లో పుష్ చేసామనుకోండి, ఓకే? ఫ్రిక్షన్ అనేది దానికి అపోజిట్ డైరెక్షన్లో అంటే లెఫ్ట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ కెన్ స్లో డౌన్ ఆర్ స్టాప్ ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈ పర్టికులర్ కేసులో బుక్ మూమెంట్ని స్లో డౌన్ చేస్తుంది and after some time it can stop completely, right? And we discussed that different surfaces create different amounts of friction, okay? Rough surfaces have more friction while smooth surfaces have less friction. For example, ఇక్కడ చూసారనుకోండి, ఎరేజర్ ఉంది, కాయిన్ ఉంది, ఐస్ ఉంది. They are on some inclined plane, right? Plane angle same, plane material same, but then eraser is moving slow compared to ice cube. అంటే ఐస్ క్యూబ్కి ఈ ప్లాంక్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్తో పోల్చుకుంటే ఎరేజర్కి ప్లాంక్కి ఉన్న ఫ్రిక్షన్ అనేది ఎక్కువ. అండర్స్టూడ్? అయితే మీరు చూస్తే కనుక వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ అంటే దే ఆర్ స్లైడింగ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ప్లాంక్, రైట్? ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్, ఐస్ క్యూబ్ కానీ లేకపోతే కాయిన్ కానీ ఎరేజర్ కానీ, దే ఆర్ స్లైడింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లాంక్, రైట్? అంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో మనకి స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అనే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, వాట్ ఈజ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ వాట్ ఈజ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే, లెట్స్ సే స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ద ఫోర్స్ దట్ ప్రివెంట్స్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు మూవ్ వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫోర్స్ that prevents an object from starting to move. అంటే ఒక ఆబ్జెక్ట్ని మూవ్ అవ్వడానికి స్టార్ట్ అవ్వకుండా ఆపుతుంది. ఆ ఫ్రిక్షన్ ఏమంటున్నాం? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూసారనుకోండి, దెర్ ఈస్ ఎ బాక్స్, రైట్? ఈ బాక్స్ని పర్సన్ పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ బాక్స్ ఈజ్ నాట్ మూవింగ్. అంటే ఇతను అప్లై చేస్తున్న ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తూ గ్రౌండ్ ఆర్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది దట్ ఈస్ అప్లైయింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ద బాక్స్, రైట్? ఆ ఫ్రిక్షన్ ఏమంటున్నాం మనం? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటున్నాం. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఆబ్జెక్ట్ని స్టార్ట్ అవ్వకుండా, మూవ్ అవ్వడానికి స్టార్ట్ అవ్వకుండా ఆపడానికి యాక్ట్ చేస్తున్న ఫ్రిక్షనల్ ఫోర్స్నే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. స్టాటిక్ ఫ్రిక్షన్ కీప్స్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ వెన్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. మీరు ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నారు అనుకోండి, స్టాటిక్ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది? ఇట్ ట్రైస్ టు కీప్ ద ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ until the applied force exceeds a maximum limit. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాడు ఈ పర్సన్, బాక్స్ మూవ్ అవ్వట్లేదు, రైట్? అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుందని చెప్పాం మనం. బట్ మీరు ఎంత ఫోర్స్ అప్లై చేసినా బాక్స్ కదలకుండా ఉంటుందా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్, రైట్? కొంత లిమిట్ తర్వాత ఫోర్స్, మీరు అప్లై చేసే ఫోర్స్ పెంచుకుంటూ పోతే కొంత లిమిట్ తర్వాత బాక్స్ కదలడం మొదలవుతుంది, రైట్? సో కదలడం మొదలైంది అంటే దాని మీనింగ్ ఏంటి? బాక్స్ ఈజ్ స్లైడింగ్. సో స్లైడింగ్ ఫ్రిక్షన్ దెన్ కమ్స్ ఇన్ టు పిక్చర్.
బాక్స్ మూవ్ అవ్వకుండా ఉన్నంత వరకు ఉన్నది స్టాటిక్ ఫ్రిక్షన్. బాక్స్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది వస్తుంది పిక్చర్లోకి. దాట్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ స్లైడింగ్ ఓవర్ ఏ సర్ఫేస్. ఈ బాక్స్ ఏదైతే ఉందో అది సర్ఫేస్ మీద మూవ్ అవుతుంది కదా, ఆల్రెడీ మూవ్ అవుతుంది. మూవ్ అవ్వడాన్ని రెసిస్ట్ చేసే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, స్టాటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడు వచ్చింది? ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండి మనం ఫోర్స్ అప్లై చేస్తే వచ్చింది. స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు పిక్చర్లోకి వస్తుందంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ కమ్స్ ఇన్ టు ప్లే ఓన్లీ వన్స్ ద ఆబ్జెక్ట్ స్టార్ట్స్ టు మూవ్. అంటే ఆబ్జెక్ట్ మూవ్ అవ్వనంత వరకు స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది లేనే లేదు. వన్స్ ఆబ్జెక్ట్ మూవ్ అయితే రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే వస్తుందో దాన్ని మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. రైట్? స్లైడింగ్ ఫ్రిక్షన్ యాక్ట్స్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్ టు ద మూవ్మెంట్ ఆఫ్ ద స్లైడింగ్ ఆబ్జెక్ట్. ఈ స్లైడింగ్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అంటే బాక్స్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది? ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. అండర్స్టూడ్? సో స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ జనరల్లీ లెస్ దాన్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా మ్యాక్సిమమ్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్తో పోల్చుకుంటే తక్కువే ఉంటుంది. ఓకే, మ్యాక్సిమమ్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడు అంటే మనం ఫోర్స్ అప్లై చేస్తూ పోతున్నాం ఒక బాక్స్ మీద, కదలడం లేదు. ఎట్ సమ్ పాయింట్ ఇట్ స్టార్ట్స్ టు మూవ్, రైట్? అది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. అంటే మీరు అప్లై చేస్తున్న ఫోర్స్ ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్గా అంతే స్టాటిక్ ఫ్రిక్షన్ అప్లై చేస్తుంది ఏది సర్ఫేస్ అనేది, రైట్? బట్ అట్ దట్ పాయింట్ యాక్చువల్లీ మనం అప్లై చేసిన ఫోర్స్ స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యాక్సిమం దాటేస్తుంది, అప్పుడు బాక్స్ అనేది మూవ్ అవుతుంది, రైట్? ఆ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ జనరల్లీ లెస్. దట్ ఈజ్ వై ఇట్ ఈజ్ ఈజియర్ టు కీప్ ఎన్ ఆబ్జెక్ట్ మూవింగ్ వన్స్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. మనం పుష్ చేస్తాం మొదలెట్టాము, ఓకే, ముందు కదపడం అనేది కష్టం, ఆల్రెడీ కదులుతున్న దాన్ని పుష్ చేయడం అనేది చాలా ఈజీ, రైట్? సో you remember this. Sliding friction is generally less in magnitude compared to maximum of the static friction. అందుగురించే it is easier to keep an object moving once it has started. స్టార్ట్ అవ్వక ముందు పుష్ చేయడం కష్టం, స్టార్ట్ అయిన కాడి నుంచి ఇట్స్ ఈజీ టు పుష్. అండర్స్టూడ్? మనం ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫ్రిక్షన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. Roughness of surfaces is one of the important factors affecting the friction, right? Roughness అనే దానికి ఆపోజిట్ ఏంటి? స్మూత్నెస్. Roughness or smoothness of surfaces in contact affects the amount of friction. ఫర్ ఎగ్జాంపుల్ 2 సర్ఫేసెస్ ఉన్నాయి, రఫ్ సర్ఫేసెస్, ఫ్రిక్షన్ అనేది ఒక రకంగా ఉంటుంది. 2 సర్ఫేసెస్ స్మూత్ సర్ఫేసెస్ అయితే ఫ్రిక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి స్మూత్ అండ్ ఒకటి రఫ్ అయితే ఫ్రిక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, రైట్? So it means that roughness or smoothness of surfaces in contact is going to affect the amount of friction. దీన్ని అర్థం చేసుకోవడానికి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. Let us consider motion of a ball on an inclined plane placed on horizontal floor. మన దగ్గర ఇక్కడ ఒక హారిజాంటల్ ఫ్లోర్ ఉంది అండ్ దాని మీద ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది. ఆ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద బాల్ ఒక పొజిషన్లో ఉంది, రైట్? అది పొజిషన్ ఏ అనేది బాల్ ఇనిషియల్ పొజిషన్. లెట్స్ సే వి యూజ్ వుడెన్ బోర్డ్ యాజ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. అంటే ఈ పర్టికులర్ ప్లేన్ ఏదైతే ఉందో అది వుడెన్ బోర్డ్. లెట్స్ సే యూ రిలీజ్ ద బాల్ హియర్. ఏమవుతుంది? ఇంక్లైన్డ్ ప్లేన్ కాబట్టి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది గ్రావిటీ వల్ల. అయితే మూవ్ అవుతుంది, రోల్ అవుతుంది, రైట్? రోల్ అవుతూ కొంచెం ఫ్రిక్షన్ వల్ల ఇట్ స్లోస్ డౌన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఎంటర్స్ హియర్ అండ్ ఇట్ స్లోస్ డౌన్ ఫర్దర్ అండ్ ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి లెట్స్ సే ఇట్ స్టాప్స్. అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్ బిఫోర్ స్టాప్స్ ఈజ్ ఏబి. ఏ నుంచి స్టార్ట్ అయింది? బి వరకు వచ్చిందని, రైట్? ఇది వుడెన్ ప్లేన్ తీసుకున్నప్పుడు, వుడెన్ బోర్డ్ని ఇంక్లైన్డ్ ప్లేన్గా తీసుకున్నప్పుడు లెట్స్ సే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్ ఈజ్ ఏబి డిస్టెన్స్. ఓకే, నౌ ఇన్స్టెడ్ ఆఫ్ వుడెన్ బోర్డ్ వి యూజ్ గ్లాస్ ప్లేట్ యాజ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఇది ఉంది కదా, ఈ ప్లేన్ ఏదైతే ఉందో అది గ్లాస్ ప్లేట్. నౌ అగైన్ వన్స్ యూ రిలీజ్ దిస్ బాల్ ఈజ్ గోయింగ్ టు మూవ్, రైట్?
But this time what is happening is ball moving down from point A travels for a distance of AC before it stops. అంటే C వరకు ట్రావెల్ చేసింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బీతో పోల్చుకుంటే సి అనేది ఎక్కువ దూరంలో ఉంది, రైట్? సో ఏసీ, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ దిస్ కేస్ ఇస్ ఏసీ, రైట్? దట్ ఈస్ గ్రేటర్ దాన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద ప్రీవియస్ కేస్. ప్రీవియస్ కేసులో ఏబి డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఈ కేసులో ఏసీ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అండ్ వి నో దట్ ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి, రైట్? సో ఏంటి డిఫరెన్స్ అంటే మీరు చూస్తే ఫ్లోర్ సేమే, బాల్ సేమే, రైట్? రిలీజ్ చేసిన పొజిషను సేమే. కానీ వాట్ ఈస్ డిఫరెన్స్ అంటే ఇక్కడ వుడెన్ ప్లాంక్ ఉంది, ఇక్కడ గ్లాస్ ప్లేట్ ఉంది, రైట్? సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్, we can say that the distance traveled is depending upon the smoothness or roughness of the inclined plane. Okay, ballu same, flooru same kabatti, okay, you can say that it depends on smoothness or roughness of inclined plane. General ga aithe ball surface, floor surface anni matter e, kani ballu flooru anta same kabatti only inclined plane okate maarutundi kabatti we can say that the smoothness or roughness of that inclined plane matters. That defines the distance traveled by the ball, right? దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి అంటున్నాం కాబట్టి సర్ఫేస్ ఆఫ్ గ్లాస్ ఈజ్ స్మూతర్ దాన్ సర్ఫేస్ ఆఫ్ వుడెన్ బోర్డ్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఆల్రెడీ తెలుసు, రైట్? వుడెన్ బోర్డ్ నువ్వు దాన్ని తీసుకొని మీరు చేత్తో టచ్ చేసి చూడండి, గ్లాస్ ప్లేట్ నువ్వు దాన్ని తీసుకొని టచ్ చేసి చూడండి, యూ విల్ ఫీల్ దాట్ గ్లాస్ ప్లేట్ ఈజ్ స్మూతర్. అందు గురించే గ్లాస్ ప్లేట్ కేసులో బాల్ కూడా ఇట్ హ్యాస్ మూవ్డ్ ఫర్ మోర్ డిస్టెన్స్. అండర్స్టూడ్? మనం ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ చూసాం, వెన్ సమ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బాక్స్ ఈజ్ నాట్ మూవింగ్, రైట్? అండ్ వీ సెడ్ దట్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ప్రివెంటింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ బాక్స్ ఈవెన్ వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. ఇతను ఫోర్స్ అప్లై చేస్తున్నా కానీ బాక్స్ కదలట్లేదంటే దానికి కారణం ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ప్రివెంటింగ్ the initial movement of the box అని చెప్పాం, రైట్? మనం చూస్తే కనుక సర్ఫేస్ ఆఫ్ ఫ్లోర్ తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ టైల్డ్ ఫ్లోర్ ఉందనుకుందాం, స్మూత్ సర్ఫేస్ ఉన్నట్టు ఉంటుంది, రైట్? అండ్ బాక్స్, అది వుడెన్ బాక్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక మెటాలిక్ బాక్స్, స్టీల్ కానీ ఏదైనా అవ్వచ్చు, అందులో కూడా దాని సర్ఫేస్ కూడా స్మూత్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి చూస్తే, రైట్? బట్ దే ఆర్ నాట్ స్మూత్ ఎట్ మైక్రోస్కోపిక్ లెవెల్. మనం చేతితో టచ్ చేసినప్పుడు కూడా స్మూత్ అనిపించవచ్చు, బట్ ఇఫ్ యూ గో అండ్ సీ అండర్ ద మైక్రోస్కోప్ దే ఆర్ నాట్ స్మూత్, ఓకే? అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్ యూ విల్ సీ దాట్ దీస్ సర్ఫేసెస్, ఫ్లోర్ సర్ఫేస్ అంటే టైల్ సర్ఫేస్ కానీ లేకపోతే బాక్స్ సర్ఫేస్ కానీ చూస్తే దీస్ సర్ఫేసెస్ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ మైన్యూట్ ఇర్రెగ్యులారిటీస్, స్మాల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సర్ఫేస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు స్మాల్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, ఈ బ్లూ కలర్ సర్ఫేస్ కానీ రెడ్ కలర్ సర్ఫేస్ కానీ మీరు చూస్తే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయా, వాటిని ఇర్రెగ్యులారిటీస్ అంటున్నాం మనం, రైట్? సో ఎనీ సర్ఫేస్ యూ టేక్ దేర్ విల్ బి ఇర్రెగ్యులారిటీస్. అయితే బాగా స్మూత్ సర్ఫేస్ ఉంటే ఇర్రెగ్యులారిటీస్ చిన్నగా ఉంటాయి, తక్కువ ఉంటాయి. అదే బాగా రఫ్ సర్ఫేస్ ఉంటే ఇర్రెగ్యులారిటీస్ పెద్దగా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, రైట్? బికాస్ ఆఫ్ ద ఇర్రెగ్యులారిటీస్ the surfaces interlock at the interface. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని సర్ఫేస్ తీసుకోండి, ఫ్లోర్ సర్ఫేస్ తీసుకోండి, ఈ రెండు సర్ఫేసెస్కి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కదా, వాటి వల్ల ఏమవుతుందంటే దే ఇంటర్లాక్, ఒకదానికొకటి లాక్ అయిపోయినట్టు ఉంటాయి. ఆ లాక్ అయిన దాన్ని తప్పించడం కోసం వీ నీడ్ టు అప్లై ఇనఫ్ ఫోర్స్ టు ఓవర్కమ్ ద ఇంటర్లాకింగ్. ఇంటర్లాకింగ్ని ఓవర్కమ్ అయ్యే వరకు బాక్స్ డజంట్ మూవ్, ఓకే? అప్పటి వరకు అప్లై చేసిన ఫోర్స్ అంతా ఎక్కడ పోతుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పాం కదా మనం. ఆ ఫోర్స్ అంతా దేన్ని కంపెన్సేట్ చేయడానికి ఆర్ దేన్ని ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడుతుందంటే ఇట్ హ్యాస్ టు ఓవర్కమ్ ద ఇంటర్లాకింగ్, రైట్? రఫ్ సర్ఫేసెస్ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, ప్లీజ్ నోట్ దిస్. అండ్ దోస్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ బిగ్గర్ సైజ్ టిపికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇంత పెద్దగా ఉండొచ్చు, ఓకే? స్మూత్ సర్ఫేస్కి వస్తే ఇలా ఉండొచ్చు ఇర్రెగ్యులారిటీస్. రఫ్ సర్ఫేసెస్ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ దే మే బీ ఆఫ్ బిగ్గర్ సైజ్
కంపేర్ టు ద స్మూత్ సర్ఫేస్. స్మూత్ సర్ఫేస్లో మీకు ఇర్రెగ్యులారిటీస్ నెంబర్ కూడా తక్కువ ఉండొచ్చు అండ్ సైజ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ కూడా తక్కువ ఉండొచ్చు. అండర్స్టూడ్? మనం ఇంత ముందు కేసులో చెప్పాం ఆల్రెడీ, ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి అని చెప్పాం అండ్ సర్ఫేస్ ఆఫ్ గ్లాస్ ఈజ్ స్మూదర్ దాన్ సర్ఫేస్ ఆఫ్ వుడెన్ బోర్డ్ అని కూడా చెప్పాం, రైట్? And we also said that only difference you have is the inclined plane. Remaining all same, right? Ball same, floor same, and drop chese position same. Only difference enti wooden surface and glass surface. One case lo wooden surface and other case lo it is glass surface, right? Aithe AC is greater than AB అని చెప్పినప్పుడు glass surface is smoother అని చెప్పాం ఆల్రెడీ. Glass surface is smooth compared to the wooden surface, right? It means glass has a fewer number of surface irregularities and those irregularities are of smaller size compared to the wooden surface. Wooden surface లో irregularities పెద్దగా ఉంటున్నాయి, ఎక్కువ నెంబర్లో ఉంటున్నాయి. అదే గ్లాస్ సర్ఫేస్కి వచ్చేటప్పటికి irregularities స్మాలర్ సైజ్ ఉంటున్నాయి, తక్కువ నెంబర్లో ఉంటాయి. అందువల్ల గ్లాస్ సర్ఫేస్ స్మూత్ సర్ఫేస్ అయింది. దానివల్లే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది గ్లాస్ కేసులో ఎక్కువ ఉంది. అండర్స్టూడ్? నార్మల్ ఫోర్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ద ఫ్రిక్షన్. అదేంటో డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. లెట్ us ప్లేస్ ఎ బ్రిక్ ఆన్ ద ఫ్లోర్. ఓకే, ఒక బ్రిక్ని మీరు ఫ్లోర్ మీద పెట్టండి అండ్ దెన్ టై టు ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్. ఇక్కడ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, దానికి బ్రిక్ని టై చేయండి యూజింగ్ ఏ థ్రెడ్. నౌ యు పుల్ ద బ్రిక్ బై పుల్లింగ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్. అప్పుడు ఏమవుతుంది, మనం అప్లై చేస్తున్న ఫోర్స్ ఎంత ఉందో ఆ ఫోర్స్ అనేది ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్లో మెజర్మెంట్ వస్తుంది. అంతేనా? పర్పస్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ అదే కదా, దాని వెయిట్ ఫోర్స్ ఏదైతే అప్లై చేస్తున్నామో అది ఎంత అనేది మెజర్ చేస్తుంది స్ప్రింగ్ బ్యాలెన్స్, రైట్? So when you apply a force, the spring balance is measuring it. For example, మీరు కొంచెం ఫోర్స్ అప్లై చేశారు అనుకుందాం, బ్రిక్ మూవ్ అవ్వదు. కారణం ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది. అయితే ఆ ఫోర్స్ ఎంతో మెజర్మెంట్ మీకు తెలిసిపోయిందా ఇప్పుడు స్ప్రింగ్ బ్యాలెన్స్ నుంచి? ఆ ఫోర్స్ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ ఎట్ దట్ ఇన్స్టెన్స్ అని చెప్పొచ్చా? అయితే నౌ లెట్స్ సే యూ ఇంక్రీజ్ ద అప్లైడ్ ఫోర్స్. మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారు ఇంకొంచెం ఎక్కువ, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కదలలేదు అనుకుందాం బ్రిక్. నౌ యూ హ్యావ్ మెజర్మెంట్ ఆఫ్ ద ఫోర్స్ అప్లైడ్, ఎట్ ద సేమ్ టైమ్ కరెంట్ వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ మీకు తెలుస్తుంది, రైట్? అయితే యాజ్ యూ ఇంక్రీజ్ ద అప్లైడ్ ఫోర్స్, ఎట్ సమ్ పాయింట్ ద బ్రిక్ స్టార్ట్స్ టు మూవ్. ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫోర్స్ మెజర్మెంట్ ఎంత ఉందో స్ప్రింగ్ బ్యాలెన్స్లో చూస్తే that applied force, the applied force at that moment is equal to the maximum amount of static friction. మనం ఏమని చెప్తున్నాం? బ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది మనం ఫోర్స్ అప్లై చేస్తున్నా, దానికి కారణం ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్. బట్ ఒక పర్టికులర్ పాయింట్ వరకు స్టాటిక్ ఫ్రిక్షన్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఫోర్స్ అప్లై చేసేది పెంచుతూ ఉంటే స్టాటిక్ ఫ్రిక్షన్ కూడా అడ్జస్ట్ అవుతూ పెరుగుతూ ఉంటుంది అపోజిట్ డైరెక్షన్లో. బట్ ఎట్ సమ్ పాయింట్ మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయిన తర్వాత స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది అప్లై అవ్వడం అనేది ఆగిపోతుంది, రైట్? దెన్ ద బ్రిక్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ మూవింగ్, ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వడం మొదలవుతుంది. అంతేనా? ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా మనం ఏం కనుక్కుంటున్నాం? మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత ఉంది అనేది కనుక్కుంటున్నాం. ఫస్ట్ కేసులో లెట్స్ సే సమ్ అమౌంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఉందని మనకు తెలిసింది. maximum amount of static friction is something, దానికన్నా ఎక్కువ ఫోర్స్ ఎప్పుడైతే అప్లై చేసామో ఆటోమేటిక్గా బ్రిక్ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది అని మనకు అర్థమైంది. నౌ లెట్ us ప్లేస్ 2 బ్రిక్స్, ఒక బ్రిక్ మీద ఇంకో బ్రిక్, సేమ్ బ్రిక్స్, ఎగ్జాక్ట్ సేమ్ వెయిట్ ఉండే బ్రిక్స్ని 2 బ్రిక్స్ని తీసుకోండి ఇప్పుడు, అండ్ అగైన్ టై టు ద సేమ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ విత్ ద సేమ్ థ్రెడ్. Okay, now you again pull and see where the maximum amount of static friction is. ఏ అప్లైడ్ ఫోర్స్ దగ్గర maximum amount of static friction వస్తుందో చూడండి.
ఓకే, చూస్తే కనుక when you measure the frictional force, you observe that frictional force is more in the second case. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇట్ విల్ బి డబుల్. ఫస్ట్ కేసులో 1 బ్రిక్ ఉంది, సెకండ్ కేసులో 2 బ్రిక్స్ ఉన్నాయి కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ కూడా డబుల్ అయిపోతుంది. దానికి డబుల్ అవ్వడానికి కారణం ఏంటంటే నార్మల్ ఫోర్స్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం, ఒక టేబుల్ మీద ఒక బుక్ ఉంది, రెస్ట్లో ఉంది అంటే, ఓకే, దాని మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అది ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బుక్ దట్ యాక్ట్స్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ అని చెప్పాం. అయితే బుక్ పడిపోకుండా టేబుల్ మీదే ఉంటుంది అంటే దానికి కారణం ఏంటంటే టేబుల్ సర్ఫేస్ ఈజ్ అప్లయింగ్ నార్మల్ ఫోర్స్ అగైనెస్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ద వెయిట్ ఆఫ్ ద బుక్ అని చెప్పాం, రైట్. అందు గురించి బుక్ కదలకుండా రెస్ట్లోనే ఉంటుంది అని చెప్పాం. సేమ్ సినారియో ఇక్కడ మనం ఫ్లోర్ మీద ఒక బ్రిక్ని పెట్టాం అనుకో, ఆర్ ఈ పర్టికులర్ కేసులో చూస్తే ఫ్లోర్ మీద 2 బ్రిక్స్ని పెట్టాం. వెర్టికల్గా ఏమేం ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి అనేది చూస్తే కనుక గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ వెయిట్ ఆఫ్ ద బ్రిక్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్, వెర్టికలీ డౌన్వర్డ్స్. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి గ్రౌండ్ అనేది నార్మల్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఫస్ట్ కేసులో వెయిట్ ఆఫ్ 1 బ్రిక్ ఉంది, దాన్ని ఎగ్జాక్ట్గా బ్యాలెన్స్ చేసే నార్మల్ ఫోర్స్ గ్రౌండ్ అనేది అప్లై చేస్తుంది, రైట్. సెకండ్ కేసుకి వచ్చేసరికి 2 బ్రిక్స్ ఉన్నాయి అంటే టోటల్ వెయిట్ డబుల్ అయిపోయింది. ఇంతకుముందు 1 బ్రిక్, సపోజ్ 1 kg వెయిట్ ఉంది అనుకుందాం, 2 బ్రిక్స్ అంటే 2 kgs వెయిట్ అయిపోయింది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డబుల్ అయిపోయింది. వెయిట్ డబుల్ అయింది, గ్రావిటేషనల్ ఫోర్స్ డబుల్ అయింది. సో నార్మల్ ఫోర్స్ కూడా డబుల్ అవ్వాలి. ఫస్ట్ కేసుతో కంపేర్ చేస్తే నార్మల్ ఫోర్స్ ఆల్సో హ్యాస్ టు డబుల్, రైట్. సో మనకి ఏమర్థమైంది, వెయిట్ పెరిగింది, నార్మల్ ఫోర్స్ పెరిగింది అంటే స్టాటిక్ ఫ్రిక్షన్, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్, ఆర్ ఇన్ జనరల్ యూ కెన్ సే దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. వెయిట్ పెరిగితే నార్మల్ ఫోర్స్ పెరిగింది. నార్మల్ ఫోర్స్ పెరిగినప్పుడు మనం అబ్జర్వ్ చేసాం ఆల్రెడీ, దీన్ని పుల్ చేయడానికి సెకండ్ కేసులో ఎక్కువ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది అని మెజర్మెంట్తో తెలుస్తుంది మనకి, కంపేర్ టు ఫస్ట్ కేస్ అని మనకి మెజర్మెంట్ ద్వారా తెలిసింది. అండ్ వీ నౌ అండర్స్టూడ్ దట్ నార్మల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఫస్ట్ కేసుతో పోల్చుకుంటే నార్మల్ ఫోర్స్ సెకండ్ కేసులో ఎక్కువ ఉందని కూడా అర్థమైంది మనకి, రైట్. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, ఫ్రిక్షను పెరిగింది, నార్మల్ ఫోర్సు పెరిగింది. So can I say that frictional force is proportional to the normal force? Answer is yes. Frictional force అనేది is proportional to normal force. Normal force పెరిగితే frictional force అనేది పెరుగుతుంది, normal force తగ్గితే frictional force అనేది కూడా తగ్గుతుంది. సో సింపుల్గా మనం ఇలా రాస్తాం, ఫ్రిక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఈ సింబల్ ఏంటి, ఈజ్ ప్రపోర్షనల్ టు నార్మల్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు నార్మల్ ఫోర్స్. అర్థమైందా? ఫ్రిక్షన్ పెరిగితే నార్మల్ ఫోర్స్ పెరుగుతుంది, నార్మల్ ఫోర్స్ పెరిగితే ఫ్రిక్షన్ పెరుగుతుంది. గాట్ ఇట్? Can area of contact affect the frictional force? Area of contact, for example, మీరు ఒక బ్రిక్ తీసుకున్నారు, దాన్ని ఫ్లోర్ మీద పెట్టారు అనుకుందాం. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఏంటి, బ్రిక్ సర్ఫేస్ ఏదైతే ఫ్లోర్ని టచ్ చేస్తుందో ఆ సర్ఫేస్ ఏరియాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటాం, రైట్. ఆ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎఫెక్ట్ చేస్తుందా అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెరిగితే ఫ్రిక్షనల్ ఫోర్స్ పెరుగుతుందా? ఆన్సర్ ఈజ్ నో. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎఫెక్ట్ చేయలేదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. లెట్ us ప్లేస్ ఏ బ్రిక్ ఆన్ ఫ్లోర్ అండ్ టై టు ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్. ఇక్కడ చూసినట్టుగా ఇక్కడ బ్రిక్ని హారిజాంటల్ డైరెక్షన్లో బ్రిక్ని ఫ్లోర్ మీద పెట్టండి, పెట్టి ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్కి అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత యూ పుల్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్. వెన్ యూ పుల్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్లీ ద బ్రిక్ హ్యాస్ టు మూవ్, రైట్. అయితే కొంచెం ఫోర్స్ అప్లై చేస్తేనే బ్రిక్ మూవ్ అవుతుందా అంటే లేదు. బట్ మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నారో ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేది మెజర్ చేస్తుంది, రైట్.
pull the brick by spring balance and measure the frictional force. ఓకే, కొంచెం ఫోర్స్ అప్లై చేశారు, బ్రిక్ మూవ్ అవ్వలేదు అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది మీరు అప్లై చేసిన ఫోర్స్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. బట్ మీరు అప్లై చేసిన ఫోర్స్ ఎంత అయితే ఉందో దానికి ఎగ్జాక్ట్గా స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి మనం స్ప్రింగ్ బ్యాలెన్స్లో వచ్చే రీడింగ్ ఏదైతే ఉందో అది ఫ్రిక్షన్ రీడింగ్ అని చెప్పొచ్చు, ఫ్రిక్షన్ వాల్యూ అని చెప్పొచ్చు, రైట్. అయితే ఫోర్స్ పెంచుతున్నారు మీరు, ఫోర్స్ పెంచుకుంటూ పోతే ఎట్ సమ్ మూమెంట్ ద బ్రిక్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ టు మూవ్, రైట్. ఎట్ ద ఇన్స్టెంట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ బ్రిక్, ఆ పర్టిక్యులర్ మూమెంట్ దగ్గర ఎప్పుడైతే బ్రిక్ మూవ్ అవడానికి స్టార్ట్ అయిందో ఆ మూమెంట్ దగ్గర మీరు అప్లైడ్ ఫోర్స్ కనుక చూస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. దాని తర్వాత స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉండదు, స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది పిక్చర్లోకి వస్తుంది, రైట్. ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది బిట్వీన్ ఫ్లోర్ అండ్ బ్రిక్ అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకంటే జస్ట్ బ్రిక్ స్టార్ట్ అవ్వడం, మూవ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం అప్లై చేస్తున్న ఫోర్స్, స్ప్రింగ్ బ్యాలెన్స్ మెజర్మెంట్ ఏదైతే ఇస్తుందో అది ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, రైట్. దీన్ని నోట్ చేయండి మీరు. నౌ ఇదే ఎక్స్పెరిమెంట్ని మనం రిపీట్ చేద్దాం. అయితే బ్రిక్ డైరెక్షన్ చేంజ్ చేద్దాం. ఇంతకుముందు హారిజాంటల్ పొజిషన్లో పెట్టాం కదా, ఇప్పుడు వర్టికల్ డైరెక్షన్లో పెట్టండి, స్టాండింగ్ పొజిషన్లో పెట్టండి. హారిజాంటల్ డైరెక్షన్లో పెట్టినప్పుడు కొంత కాంటాక్ట్ ఏరియా ఉంది, రైట్. వర్టికల్ డైరెక్షన్లో పెట్టినప్పుడు కాంటాక్ట్ ఏరియా అనేది తగ్గింది. నౌ యూ సీ వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్. రిపీట్ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ ద సిమిలర్ మేనర్ అండ్ నౌ you observe that the frictional force is same for both the cases. ఈ కేసులో ఎంతైతే మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ వచ్చిందో ఇక్కడ కూడా మ్యాక్సిమం లిమిట్ ఫర్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది సేమ్ వస్తుంది. ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. బట్ యూ అజ్యూమ్ ఆర్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సేయింగ్ దట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ ద కేసెస్. ఓకే, అంటే కాంటాక్ట్ ఏరియా అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఎఫెక్ట్ చేయడం లేదు. అండ్ we also know that frictional force is proportional to the weight of the brick or the normal force, right. ఈ కేసులో వెయిట్ సేమే, ఈ కేసులోని సేమే, సేమ్ బ్రిక్కే కదా, అంటే వెయిట్ సేమ్, it means frictional force is same. And we now can note that frictional force is affected by normal force but not by the area of contact of two surfaces. Okay, frictional force అనేది it can get affected by the roughness of the surfaces or smoothness of the surfaces, right. And normal force or the weight అనేది ఎఫెక్ట్ చేస్తుంది బట్ నాట్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టూ సర్ఫేసెస్. అండర్స్టూడ్? ఈజ్ ఫ్రిక్షన్ నెససరీ అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఫ్రిక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు డూ మెనీ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, walking. When we walk, the friction between our shoes and ground prevents us from slipping. మనం నడవడానికి కారణం ఏంటంటే ఫ్రిక్షన్ బిట్వీన్ ఆర్ షూస్ అండ్ గ్రౌండ్ ఆర్ ఆర్ ఫుట్ అండ్ గ్రౌండ్. అది లేకపోతే, ఫ్రిక్షన్ లేకపోతే వి స్లిప్, రైట్. ద స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద షూస్ అండ్ ద గ్రౌండ్ ప్రొవైడ్స్ ద నెసరీ గిఫ్ట్ ఫర్ అస్ టు వాక్. మనం స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, that helps us to provide with necessary grip to walk. Understood? Static friction అనేది లేకపోతే మనకు కావాల్సిన గ్రిప్ లేదు, then we can't walk. On a slippery surface there is very little friction, right? For example, మనకు ఫ్లోర్ ఉంది, ఫ్లోర్ మీద వాటర్ పడింది అనుకుందాం, దాన్ని స్లిప్పరీ అంటాం, స్లిప్పరీ సర్ఫేస్ అంటాం, రైట్. ఎందుకంటే ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంది. అలాంటి కేసెస్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు వాక్, రైట్. ద స్లిప్పరీ సర్ఫేస్ మేక్స్ ఇట్ హార్డ్ టు వాక్ వితౌట్ స్లిప్పింగ్. ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఏమవుతుంది? యూ స్లిప్ అండ్ ఫాల్ లైక్ దిస్, రైట్. డ్రైవింగ్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ద ఫ్రిక్షన్ బిట్వీన్ టైర్స్ ఆఫ్ వెహికల్ అండ్ రోడ్
that provides the necessary grip to the tires. A grip లేకపోతే we can't accelerate the car, we can't decelerate the car and even take turns. అంటే ఆ గ్రిప్ ఏదైతే ఉందో ఆ గ్రిప్ లేకపోతే స్పీడ్ పెంచలేం, కార్ది స్పీడ్ తగ్గించలేం అండ్ టర్న్ కూడా చేయలేం. ఆ గ్రిప్ కారణం ఏంటి? ద ఫ్రిక్షన్ బిట్వీన్ టైర్స్ ఆఫ్ ద వెహికల్ అండ్ ద రోడ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, friction also helps us to hold objects like pen, pencil, hammer, ఇలాంటి వాటిని పట్టుకోగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే ఫ్రిక్షన్ బిట్వీన్ దట్ సర్ఫేస్ అండ్ ఆర్ ఫింగర్స్, రైట్? ఫ్రిక్షన్ బిట్వీన్ ఆర్ ఫింగర్స్ అండ్ ద ఆబ్జెక్ట్ దట్ ప్రివెంట్స్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్లిప్పింగ్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్లో జారిపోకుండా ఆబ్జెక్ట్స్ ఉండగలుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి? మన ఫింగర్స్కి ఆబ్జెక్ట్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్. When you are writing, let's say you are using a pencil and you are trying to write. Appudu friction between the pencil and the paper. That helps the pencil to leave a mark. Okay, otherwise pencil anedi paper మీద రాయనే రాయదు. Friction anedi ala kuda important. Let's say you apply brakes on the vehicle. When you apply brakes on the vehicle, the friction between the brake pads and the wheel, that helps to slow it down and finally to stop the vehicle. మీరు బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? బ్రేక్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీల్ని పట్టుకుంటాయి, రైట్? సో పట్టుకున్నప్పుడు స్లిప్ అయిపోకుండా పట్టుకోగలుగుతున్నాయంటే దానికి కారణం ఏంటి? గ్రిప్ దొరుకుతుందంటే దానికి కారణం ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్రేక్ ప్యాడ్స్ అండ్ ద వీల్, రైట్? దానివల్ల ఏమవుతుంది? వీల్ స్లో అవుతుంది రొటేట్ అవ్వడం. అట్ ద సేమ్ టైం eventually it is going to stop. అర్థమైందా? అలా మనం బ్రేక్ అప్లై చేయడం ద్వారా వెహికల్ని ఆపగలుగుతాం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ ద వీల్, రైట్? ఫ్రిక్షనే లేదనుకోండి, వీ కాంట్ వాక్. వితౌట్ ఫ్రిక్షన్ వీ కాంట్ వాక్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్. వీ కాంట్ ఈవెన్ ఫిక్స్ ఎ నెయిల్ టు ద వాల్ అండ్ వీ కాంట్ కన్స్ట్రక్ట్ బిల్డింగ్స్. ఇప్పుడు ఒక స్టోన్ పెట్టాం, రెండో స్టోన్ దాని మీద పెట్టాం, లేకపోతే ఒక బ్రిక్ పెట్టాం, రెండో బ్రిక్ దాని మీద పెట్టాం. ఇవి జరిగిపోకుండా ఉంటున్నాయంటే స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ దెమ్ ఈజ్ హెల్పింగ్, రైట్? అలాంటి ఫ్రిక్షనే లేనప్పుడు యూ కాంట్ ఈవెన్ ప్లేస్ బ్రిక్ ఆన్ టాప్ ఆఫ్ అనదర్ బ్రిక్, స్టోన్ ఆన్ టాప్ ఆఫ్ అనదర్ స్టోన్. అలా లేనప్పుడు వీ కాంట్ బిల్డ్ బిల్డింగ్స్, రైట్? నో బిల్డింగ్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మనం ఏం చెప్పగలం? ఫ్రిక్షన్ ఈజ్ నెసరీ. అయితే ఫ్రిక్షన్ ప్రతిసారి కావాలంటే కొన్ని కేసెస్లో వీ వాంట్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్, రైట్? ఫ్రిక్షన్ ఈజ్ అన్డిజైరబుల్ ఫర్ సమ్ మిషనరీ. ఎందుకంటే ఫ్రిక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్ హీటింగ్ అండ్ వీర్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కార్ మూవ్ అవ్వడానికి ఫ్రిక్షన్ కావాలి, టైర్స్ మూవ్ అవ్వడానికి ఫ్రిక్షన్ కావాలి అని చెప్పాం. బట్ ఇంజన్లో పిస్టన్ ఉంది కదా, ఆ పిస్టన్ మూమెంట్ దగ్గర మనం ఫ్రిక్షన్ తగ్గించాలని కోరుకుంటాం. ఎందుకంటే పిస్టన్ అనేది అరిగిపోతుంది. వీర్ అండ్ టీర్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఈజ్ దేర్, పిస్టన్ ఈజ్ దేర్ ఇఫ్ ఫ్రిక్షన్ ఈజ్ దేర్, రైట్? ఫ్రిక్షన్ వల్ల వీర్ అండ్ టైర్ ఆఫ్ పిస్టన్ వస్తుంది, ఇంజన్ పార్ట్స్ వీర్ అండ్ టైర్ వస్తుంది. యూ వాంట్ టు రెడ్యూస్ దాట్, రైట్? సో ఫ్రిక్షన్ అనేది కావాలి, ఎందుకంటే కార్ అనేది అదర్వైజ్ యూ కాంట్ డ్రైవ్ ద కార్. బట్ అట్ ద సేమ్ టైం ఈ మూవింగ్ పార్ట్స్ దగ్గర, కొన్ని మూవింగ్ పార్ట్స్ దగ్గర యూ డోంట్ వాంట్ టు హ్యావ్ మోర్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ తగ్గించాలని అనుకుంటున్నాం. హౌ డు వి డూ ఇట్? వీ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ బై అప్లయింగ్ సర్టెన్ లూబ్రికెంట్స్ టు మూవింగ్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూసారనుకోండి, మనకి బేరింగ్ ఉంది కదా, ఈ బేరింగ్లో ఫ్రిక్షన్ తగ్గించడం కోసం వీఆర్ అప్లయింగ్ సమ్ లూబ్రికెంట్ లైక్ గ్రీజ్. ఓకే, సమ్టైమ్స్ వీ యూజ్ డిఫరెంట్ మెటీరియల్స్ దట్ ఆఫర్ లెస్ ఫ్రిక్షన్. Okay, understood? Friction can be increased or decreased depending upon the need. Okay, in certain situations we need to increase the friction. కొన్ని సిచ్యువేషన్లో మనకి ఫ్రిక్షన్ పెంచాల్సి వస్తుంది, కొన్ని సిచ్యువేషన్లో వీ వాంట్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్, రైట్?
ఎప్పుడు ఇంక్రీజ్ చేయాల్సి వస్తుందంటే ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. లెట్స్ సే దట్ యు ఆర్ వాకింగ్ ఆన్ ఏ స్లిప్పరీ సర్ఫేస్, రైట్? వాకింగ్ ఆన్ ఏ స్లిప్పరీ సర్ఫేస్ ఈజ్ వెరీ డిఫికల్ట్, వీ నో. ఎందుకంటే ఏమాత్రం కాన్షియస్గా లేకపోయినా వీ కెన్ స్లిప్. దానికి కారణం ఏంటి? ఫ్రిక్షన్ బిట్వీన్ ద ఫుట్ ఆర్ ద షూ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లోర్ అనేది చాలా తక్కువ ఉంది, రైట్? అందువల్ల పడిపోతున్నాం మనం. అలా పడకుండా ఉండాలంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్, రైట్? When you are walking on slippery surfaces, it is very difficult and it can lead to slipping due to less friction. Now we want to increase the friction. For that, what we are going to do? We use rubber-like materials for our shoe sole. Shoe ki grip ఏదైతే ఉందో, సోల్ ఏదైతే ఉందో, ఆ గ్రిప్ డిజైన్ మార్చొచ్చు, లేకపోతే రబ్బర్ లైక్ మెటీరియల్స్ అవి ఎక్కువ ఫ్రిక్షన్ ఆఫర్ చేస్తాయి ఫ్లోర్తో. ఓకే, అలాంటి మెటీరియల్స్ని యూజ్ చేయొచ్చు షూ సోల్కి. ఆర్ అదర్వైజ్ డిజైన్ ద గ్రూవ్స్ ఆఫ్ ద సోల్ సచ్ దాట్ ఇట్ ప్రొవైడ్స్ బెటర్ గ్రిప్ డ్యూ టు ఇంక్రీజ్డ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ పెంచడానికి మనం ఏం చేయొచ్చు? మెటీరియల్ చేంజ్ చేసేయచ్చు. షూ సోలు హార్డ్ రబ్బర్ ఉందనుకోండి, హార్డ్ మెటీరియల్ ప్లాస్టిక్ లాంటిది ఏదైనా ఉంటే యూ రిమూవ్ దాట్ అండ్ యూజ్ రబ్బర్ లైక్ మెటీరియల్ దట్ ఆఫర్స్ హయ్యర్ ఫ్రిక్షన్. Another option ఏంటి? You change the design of grooves on the sole such that it provides better grip. Better grip means higher friction, right? Gymnasts unnaru, for example, when they are lifting some objects, sweat valla there will be slippery condition, right? ఆబ్జెక్ట్ జారిపోతుంటుంది, రైట్? అది జరగకుండా ఏం చేస్తుంటారంటే జిమ్నాస్ట్ అప్లై చాక్ పౌడర్ లాంటిది దే అప్లై. యూ సీ ద ఇమేజ్ హియర్. దే అప్లై చాక్ కైండ్ ఆఫ్ పౌడర్ టు దేర్ హ్యాండ్స్. అదేం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ యూ బెటర్ గ్రిప్ ఆన్ ద బార్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టర్ ఉన్నారు, వెన్ హీఈస్ లిఫ్టింగ్, స్వెట్ వల్ల లెట్స్ సే ద సర్ఫేస్ ఈస్ బికమింగ్ మోర్ స్లిప్పరీ. బార్ ఏదైతే ఉందో వెయిట్ లిఫ్టింగ్ బార్, దట్ కెన్ ఫాల్ ఆర్ దట్ కెన్ స్లిప్, రైట్? దాన్ని అవాయిడ్ చేయడం కోసం జిమ్నాస్ అప్లై చాక్ పౌడర్ టు దేర్ హ్యాండ్స్ సో దట్ దే కెన్ గెట్ బెటర్ గ్రిప్ ఆన్ ద బార్. చాక్ ఈజ్ డూయింగ్ వాట్? చాక్ ఈజ్ ఇంక్రీజింగ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ దేర్ హ్యాండ్స్ అండ్ ద బార్ సో దట్ ఇట్ క్యాన్ ప్రివెంట్ ద స్లిప్పింగ్. ఇక్కడ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయడం ఎలా చేశారు? చాక్ పౌడర్ లాంటి పౌడర్ని వాడడం ద్వారా యూ ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ యువర్ హ్యాండ్ అండ్ ద బార్, రైట్? వెహికల్ టైర్స్, ఇఫ్ యు సీ దే విల్ హ్యావ్ డీప్ ట్రెడ్స్, రైట్? దట్ ఈస్ టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ విత్ ద రోడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రెడింగ్ ఏదైతే ఉందో అది వియర్ అవుట్ అయిపోయింది అనుకుందాం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మీరు బ్రేక్ అప్లై చేసినా కానీ వెహికల్ ఆగదు, ఎందుకంటే ఇట్ ఈస్ స్లిప్పింగ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద రోడ్. అర్థమైందా? సో వెహికల్ టైర్స్ విల్ హ్యావ్ డీప్ ట్రేడ్స్ టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ ఆన్ ద రోడ్. ఇవి ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఫ్రిక్షన్. బట్ ఎట్ ద సేమ్ టైం కొన్నిసార్లు వీ హ్యావ్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్, రైట్? ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్ వీ నీడ్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ప్లేయింగ్ విత్ క్యారమ్ బోర్డ్. ఓకే, క్యారమ్ బోర్డ్ మీద యూ వాంట్ టు హ్యావ్ యువర్ కాయిన్స్ మూవింగ్ ఫాస్ట్, యూ వాంట్ టు హ్యావ్ స్ట్రైకర్ మూవింగ్ ఫాస్ట్. దానికోసం ఏం చేస్తారు మీరు? యూ అప్లై ఫైన్ పౌడర్, రైట్? యూ స్ప్రింకిల్ ఫైన్ పౌడర్ ఆన్ ద బోర్డ్. ఈ ఫైన్ పౌడర్ అనేది ఏం చేస్తుంది? ఇట్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ స్ట్రైకర్ అండ్ ద board. It reduces the friction between your coins and the board so that the coins and striker move faster and easy, right? మీరు ఒకసారి పౌడర్ లేకుండా ప్లే చేసి చూడండి, పౌడర్ ఉన్నప్పుడు ప్లే చేసి చూడండి. ఎవ్రీ స్ట్రైకర్ కెన్ మూవ్ మల్టిపుల్ టైమ్స్ హియర్ అండ్ దేర్, రైట్? ఎప్పుడు సర్ఫేస్ స్మూత్గా ఉన్నప్పుడు. ఆ స్మూత్ సర్ఫేస్ ఎలా వస్తుంది మనకి? పౌడర్ని స్ప్రింకిల్ చేయడం ద్వారా వస్తుంది. అంటే వీఆర్ రెడ్యూసింగ్ ద ఫ్రిక్షన్ హియర్, రైట్? ఫ్రిక్షన్ బిట్వీన్ ద స్ట్రైకర్ అండ్ ద బోర్డ్.
or friction between the coin and the board, right? And sometimes we apply lubricants like grease, etc., to moving parts of the machines to reduce the friction. For example, ఇక్కడ చూసారనుకోండి, we are applying some oil kind of thing, reduce the friction between these two moving parts. And here you have a bearing, we are applying grease, right? ఎందుకు? It reduces the friction. Friction reduce అవడం వల్ల ఏమవుతుంది? It moves smooth. Movement smooth అవుతుంది, at the same time wear and tear తగ్గుతుంది, రైట్? సో మనం అప్లై చేస్తున్న లూబ్రికెంట్ ఏదైతే ఉందో, ఆర్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో పౌడర్ ఏదైతే ఉందో, ఇట్ ఫార్మ్స్ ఎ థిన్ లేయర్ ఓవర్ ద సర్ఫేసెస్. హియర్ దిస్ లూబ్రికెంట్ ఈస్ ఫార్మింగ్ ఎ థిన్ లేయర్ ఓవర్ ద సర్ఫేస్ such that the interlocking of irregularities between the two surfaces is avoided. ఇక్కడ మన కాయిన్ ఉంది, ఆ కాయిన్ సర్ఫేస్ మీద ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, బోర్డ్ మీద ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, బోర్డ్ సర్ఫేస్ మీద. వెన్ యూ పుట్ దిస్ ఫైన్ పౌడర్, ఆ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గ్యాప్స్ మధ్యలోకి వెళ్ళి దిస్ ఫైన్ పౌడర్ కెన్ సిట్, రైట్? సచ్ దాట్ ద సర్ఫేస్ బికమ్ స్మూతర్. ఇక్కడ it forms a thin layer such that the interlocking of irregularities is reduced or avoided. Understood? ఇప్పుడు మనం రోలింగ్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకుందాం. రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? when a body rolls over a surface, the friction offered is called rolling friction. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, వెన్ యూ కిక్ ఏ బాల్, ద బాల్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, రైట్? ఆ మూమెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఉంటుంది, అండ్ దాట్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో అది బాల్ని మోషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని మనం డిస్కస్ చేసాం. బాల్ స్లో అయిపోతుంది, ఫైనల్గా ఆగిపోతుంది, ఎందువల్ల? ఫ్రిక్షన్ వల్ల, రైట్? If you observe, the body here is ball that is rolling over surface of ground, right? ఇలాంటి కేసులో whatever friction we have is called rolling friction. For example, మన దగ్గర let's say I have a table and I have a book on table. I'll push this book, gentle push ఇస్తాను. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? బుక్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఆ మూమెంట్ ఏంటి? స్లైడింగ్ మోషన్, రైట్? ఇక్కడ ఏంటి? బాల్ అనేది రోల్ అవుతుంది, దిస్ ఈస్ రోలింగ్ మోషన్. ఇక్కడ బుక్ అనేది స్లైడింగ్ మోషన్లో ఉంది. స్లైడింగ్ మోషన్లో ఉన్నప్పుడు వచ్చిన ఫ్రిక్షన్ ఏమని పిలిచాం మనం? స్లైడింగ్ ఫ్రిక్షన్ అని పిలిచాం, రైట్? ఇక్కడ రోల్ అవుతుంది బాల్, దట్స్ వై యు కాల్ ఇట్ యాజ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఏదైతే ఉందో విచ్ అపోజెస్ ద మోషన్, ఆ ఫ్రిక్షన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటున్నాం. వెన్ ఏ బాడీ రోల్స్ ఓవర్ ఎ సర్ఫేస్, the friction offered is called rolling friction. When a body slides over another surface, the friction offered is called sliding friction, right? So rolling friction is a force, that is a frictional force, that opposes the motion of rolling object over a surface. Object roll అవుతుంటే దాన్ని అపోజ్ చేసే ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని పిలుస్తాం. రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ యూజువల్లీ మచ్ స్మాలర్ దాన్ ద స్లైడింగ్ ఫ్రిక్షన్. ఓకే, రోలింగ్ ఫ్రిక్షన్ అనేది స్లైడింగ్ ఫ్రిక్షన్తో పోల్చుకుంటే చాలా తక్కువ, అందువల్ల ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ టు మూవ్ ఆబ్జెక్ట్స్. ఓకే, మీరు చూస్తే వి యూజ్ సూట్ కేసెస్, రైట్? సూట్ కేసెస్ విత్ వీల్స్. ఎందుకంటే when you pull a suitcase, the wheels of the suitcase are rolling on the floor. Wheels levanukondi, suitcase is sliding over the floor, right? So rolling friction between the wheels and the floor, that opposes the motion, we know that, right? Rolling friction gaani, sliding friction gaani, that opposes the motion. But rolling friction is much smaller than sliding friction kabatti, okay? It is much easier for you to pull the suitcase with wheels. Okay,
when a suitcase is pulled the wheels roll on the floor. అంటే ఇక్కడ ఏదైతే ఫ్రిక్షన్ ఉందో దాన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. రోలింగ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద వీల్స్ అండ్ ద ఫ్లోర్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ద suitcase or motion of the wheels. But still we need this compared to sliding. ఎందుకు? rolling friction is much smaller than sliding friction కాబట్టి. Okay, rolling friction between the wheels and floor opposes the motion. At the same time it is much lesser compared to the case where you have sliding friction. స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు ఉంటుంది? సూట్ కేస్ స్లైడ్ అవుతున్నప్పుడు. అంటే వీల్స్ లేని సూట్ కేస్ని లాక్ పోవాలంటే ఇట్స్ మచ్ మోర్ డిఫికల్ట్ కంపేర్డ్ టు పుల్ ఏ సూట్ కేస్ విత్ వీల్స్. ద రీజన్ ఫర్ దాట్ ఈజ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు స్లైడింగ్ ఫ్రిక్షన్. అండర్స్టూడ్? లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. పుష్ ఎ బుక్ లయింగ్ ఆన్ ద టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, బుక్ టేబుల్ మీద ఉంది. యూ పుష్ ద బుక్. వీ నో దాట్ వెన్ యూ జెంట్లీ పుష్ ఇట్, okay, book will move, right? Consider another case where book is placed on bunch of pencils which can roll, right? అలాంటి కేసు తీసుకుని పుష్ చేశారనుకోండి. రెండు కేసుల్లోని సేమ్ ఫోర్స్ అప్లై చేద్దాం అనుకుందాం. when same force is applied in both the cases, first case లో book is resting on the table, here book is resting on pencils which can roll on the table. Okay, when you apply the same force on both the cases, the book placed on pencils move far more distance. Okay, force same apply చేస్తాం కానీ ఇక్కడ డిస్టెన్స్ కవర్ చేసింది ఎక్కువ కంపేర్డ్ టు దిస్ కేస్. ద రీజన్ ఈస్ దాట్ మనం అప్లై చేసిన ఫోర్స్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది తక్కువ డిస్టెన్స్లోనే బ్యాలెన్స్ చేసేస్తుంది. ఓకే, ఇన్ దిస్ కేస్ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది తక్కువ కాబట్టి it takes more distance. Okay, more distance మూవ్ అయినప్పుడు మాత్రమే ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో అది మనం అప్లై చేసిన ఫోర్స్ని కంప్లీట్గా కాంపెన్సేట్ చేస్తుంది. అర్థమైందా? రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ కంపేర్డ్ టు స్లైడింగ్ ఫ్రిక్షన్. దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు నోట్. అండర్స్టూడ్? ఇప్పుడు మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకున్నాం. కన్సిడర్ ఏ మోటార్ బోట్ మూవింగ్ ఎట్ సమ్ స్పీడ్ ఇన్ వాటర్. ఓకే, ఇక్కడ చూస్తే ఇమేజ్లో వాటర్స్లో మోటార్ బోట్ ఈజ్ రన్నింగ్ ఎట్ సమ్ స్పీడ్, రైట్? లెట్స్ సే యూ షట్ ద ఇంజిన్. ఇఫ్ యూ షట్ ద ఇంజిన్, వాట్ విల్ హ్యాపెన్? బోట్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇట్ విల్ స్లో డౌన్ అండ్ ఫైనల్లీ ఇట్ స్టాప్స్, రైట్? మనం ఒక టేబుల్ మీద ఒక బుక్ ఉంది, జెంటిల్గా పుష్ చేసాం, ఆ బుక్ మూవ్ అవుతుంది అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ స్టాపింగ్. ఆ పర్టికులర్ కేసులో ఏమని చెప్పాం? టేబుల్ సర్ఫేస్కి బుక్ సర్ఫేస్కి మధ్యలో దెర్ ఈజ్ ఎ ఫ్రిక్షన్ అని చెప్పాం, రైట్? ఇప్పుడు ఈ కేసు చూస్తే కనుక వీ హ్యావ్ వాటర్స్ అండ్ ఏ బోట్, రైట్? బోట్ కూడా ఎగ్జాక్ట్గా ఏమవుతుంది? స్లో అవుతుంది, ఫైనల్గా ఆగిపోతుంది. అంటే ఈ కేసులో కూడా దేర్ మస్ట్ బి సమ్ ఫోర్స్ యాక్టింగ్, రైట్? దాన్నే మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీరు వాటర్ ఫ్రిక్షన్ అని కూడా అనొచ్చు, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అని అంటాం. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ దట్ యాక్ట్స్ ఆన్ బోట్ to stop it from moving is called fluid friction. Frictional force ఏదైతే ఉందో that acts on the boat to stop it from moving is called fluid friction. For example, let's say you have aircraft flying, right? Aircraft flying in air is also experiencing resistance from the air, right? ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఎయిర్ నుంచి దాన్నే మనం ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అని పిలవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాటర్ నుంచి వస్తుంది ఫ్రిక్షను, ఇక్కడ ఎయిర్ నుంచి వస్తుంది. ఎయిర్, వాటర్ ఇలాంటివి. లిక్విడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, వేరే లిక్విడ్స్ ఏవైనా కానీ
అండ్ గ్యాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, వేరే గ్యాసెస్ ఏవైనా కానీ వీటన్నిటిని కామన్గా వి కాల్ దెమ్ యాజ్ ఫ్లూయిడ్స్. అందు గురించి ఇక్కడ వాటర్ ఫ్రిక్షన్ అనకుండా ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అన్నాం, ఇక్కడ కూడా ఫ్లూయిడ్ ఫ్రిక్షనే అన్నాం. ఓకే, ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది ఇక్కడే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ స్విమ్మింగ్, వెన్ వి స్విమ్ వి స్పెండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు ఓవర్కమ్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. స్విమ్మింగ్ అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అంటారు, రైట్? యూ వాంట్ టు రెడ్యూస్ ఆర్ యూ వాంట్ టు స్పెండ్ ఎనర్జీ, యూ వాంట్ టు కన్జ్యూమ్ whatever glucose you have in the body, you want to spend that, right? అందుకోసమే కదా ఎక్సర్సైజ్ చేస్తాం. అండ్ పీపుల్ సే దట్ స్విమ్మింగ్ ఈజ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. అంటే వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ వైల్ స్విమ్మింగ్. ఆ ఎనర్జీ అంతా ఎక్కడ పోతుంది అంటే వీఆర్ ట్రయింగ్ టు కంపెన్సేట్ ఫర్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. స్విమ్ చేస్తున్నప్పుడు వి స్పెండ్ ఎనర్జీ టు ఓవర్కమ్ ద ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, రైట్? ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఏంటి? ఇట్ ఈస్ ఎ రెసిస్టివ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లూయిడ్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ మూవింగ్ త్రూ ఇట్. మీరు చూస్తే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ రెసిస్టివ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ ద్వారా ఎగ్జర్ట్ అవుతున్న రెసిస్టివ్ ఫోర్స్. వేటి మీద ఎగ్జర్ట్ అవుతుంది అంటే ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ మూవింగ్ త్రూ ఇట్. ఇక్కడ బోట్ మూవింగ్ త్రూ వాటర్స్, ఇక్కడ ఏరోప్లేన్ మూవింగ్ ఇన్ ఎయిర్, హియర్ ద పర్సన్ ఈజ్ మూవింగ్ త్రూ వాటర్స్, రైట్? ఈ ఆల్ కేసెస్లో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అనేది ఉంది. వీ హ్యావ్ సీన్ దాట్, అండ్ ఇట్ ఈస్ ద రెసిస్టివ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లూయిడ్ ఆన్ దీస్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది అంటే it depends on the speed of the object with respect to the fluid. Let's say fluid stationary ఉంది, ఓకే, ఫ్లూయిడ్ మూవ్ అవ్వట్లేదు బట్ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, అప్పుడు కొంత ఫ్రిక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూయిడ్ అండ్ ఆబ్జెక్ట్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, బోత్ ఆర్ మూవింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్స్, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది ఫ్రిక్షన్, రైట్? సో యూ కెన్ సే దాట్ the fluid friction, the amount of fluid friction depends on speed of the object with respect to the fluid. Okay, it also depends on shape of the object and nature of the fluid. For example, మనం నడుస్తున్నాం, okay, we are moving in air, right? Air తో పోల్చుకుంటే if you are swimming, it means you are moving in water. Air తో పోల్చుకుంటే water is offering much more resistance, right? Much more fluid friction. అంటే you say that nature of fluid is also affecting the amount of fluid friction, right? And shape of object, మీరు అడగొచ్చు బోట్ ఫ్రంట్లో ఇలా షార్ప్ షేప్ ఎందుకు ఉంది, ఎయిర్ క్రాఫ్ట్కి ఏరోప్లేన్కి షేప్ టిప్ అలా ఎందుకు ఉంది, డిజైన్ అలా ఎందుకు చేస్తున్నారు? స్విమ్ చేసేవాళ్ళు ఒక స్పెసిఫిక్ పోస్చర్ మెయింటైన్ చేస్తారు ఎందుకు అని అడిగితే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ డిపెండింగ్ అపాన్ ద షేప్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ తక్కువ అయ్యేట్టుగా ఉండేట్టుగా షేప్ని డిజైన్ చేస్తాం. ఎయిర్ క్రాఫ్ట్కి కానీ ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే బోట్కి కానీ యూ డిజైన్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సచ్ దాట్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఈస్ లెస్, రైట్? సో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డిపెండ్స్ ఆన్ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లూయిడ్, and it depends on shape of the object, and it also depends on nature of the fluid. Understood?